నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే మన వాళ్ళు నేషనల్ ఫెస్టివల్ ఇండిపెండెన్స్ డే జరుపుకోలేదు, కానీ లైక్ ఒక రీజనల్ ఫెస్టివల్ ఓనం జరుపుకుంటున్నారు. అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మోనే 4 5 నైసా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది 73వ రోజుకి స్వాగతం సుస్వాగతం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈరోజు మూమెంట్ ఏంటంటే అసలు ఆ రాత్రి నుంచి వాన పడుతున్నట్టుంది. స్టిల్ ఇప్పుడు కూడా మబ్బులు వేసి చినుకులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఉదయాన్నే 5:30కి నిద్రలేసా. ఇంట్లో సడన్గా 5:30కి నిద్రలేచానని చూడంగానే ఎటైతే కుదరదో పడుకోవాల్సిందని చెప్పి మళ్ళీ పడుకొని 7:30కి లేచి రెడీ చేసి ఆఫీస్కి అయితే బయలుదేరాను అనమాట. యాజ్ ఆఫ్ నో టైం వచ్చేసి అది 7:53 అయింది. పోయేసి కింద టిఫిన్స్ పెట్టుకొని మన ఆఫీస్కి అయితే బయలుదేరదాం. వచ్చేసి నాతో పాటు మీరు కూడా మా ఆఫీస్కి. ఈరోజు మన ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి వైట్ రైస్, వేడి పప్పు, అదేంటిదో తెలీదు, చట్నీ, దోశ. బయట హోటల్స్కి ఏం మాత్రం తీసిపోదు. మా హాస్టల్లో దోశ ఎక్సలెంట్గా ఉంటుంది. మా హాస్టల్ దోశ వేస్తున్నట్టున్నాడు, చూద్దాం పదండి. ఇదిగోండి దోశ, కర్ర ఆడుతుంది. చాలా బాగా వేస్తున్నాం మా దాంట్లో. తినేసి ఆఫీస్కి అయితే బయలుదేరాను అనమాట. మన వాళ్ళకి కూడా కొన్ని దోశలు అయితే బాక్స్లో పెట్టుకున్నా. మరి వాళ్ళు తొందరగా తింటే బాగుంటాయి, కొంచెం లేట్ చేశారంటే మెత్తబడిపోతాయి. కింద ప్యాంటు వైట్ కలర్ వేసుకుంటున్నా, వెనక రోడ్డు మీద అంతా వాటర్ అటు సైడ్. ఓ నాయన, దాన్ని దాటే వరకే సరిపోయింది. కమలాకు ఏందిరా ఎట్లా చచ్చిపోయిందిరా ఇది? వీళ్ళకి మటుకు రోజు స్కూల్లో అసెంబ్లీ పెట్టినట్టే. ఎంత వాన పడ్డదో ఏమో కానీ కింద అక్కడ కూడా మొత్తం వాటరే. ఈరోజు ఆఫీస్లో ఓనం సెలబ్రేషన్స్ అంట. ఒక్కొక్కరు రెడీ అయ్యారు. ర్యాంప్ అంతా మంచి బట్టలు వేసి లేడీస్ ఎక్కువ ట్రెడిషనల్గా వచ్చారు, అబ్బాయిలు ఎవరు రాలేదులే. అవును, నిజంగా మానస, శ్రీను, ప్రశ్న, సింగర్, మా దాంట్లో టాలెంటెడ్ పర్సన్ కీర్తి. ఓనం అంతా వీళ్ళ దగ్గరే ఉందిగా. ఇంకా మన వాళ్ళు అయితే టిఫిన్ చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళిపోతా, బ్రేక్ పడుతుంది వేస్ట్గా. నేను తినట్లేదు. సో ఫోను బ్యాగు కీర్తికి ఇచ్చేసి నేనైతే ఇంకా ఆఫీస్లోకి వెళ్ళిపోతా. కీర్తి, ఫోన్ కూడా ఇక్కడే పెడితే తీసుకుని పో. అట్లా కాదు, ఓనం కేరళ కంటే ఎక్కడ ఎక్కువ జరుగుతుందిగా. అసలు వాన బండ కూడా రెడీ చేసి అమ్మో శారీస్ కట్టుకొని వచ్చారుగా. ఏమో కాలుతున్నట్టుంది మరి. ఏంటి అసలు ఆయాసం ఏంటి, ఆవేశం ఏంటి, కలపటం ఏంటి? అబ్బోయ్ వీళ్ళేరు లేలా, వాళ్ళు ఇంకా రాలేదు. అబ్బాబాబా ఏందయ్యా, ఎవరిని చూడాలయ్యా? అందరూ చీరలు కట్టుకొని మెరుస్తూ ఉన్నారు. స్పెసిఫిక్గా చీరలు కట్టిన వాళ్ళే తీసానంటే మళ్ళీ ఎందుకులే, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఏమన్నా తీయట్లేదు. కానీ అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు కదా. మన టీంలో నుంచి ఎవరు ఒకరైనా వచ్చుంటే అయిపోవు అసలు.
సోమవారం సోమవారం లేచి ఆఫీస్కి రావటమే గగనం అంటాం. రెడీ చేసి దానికంటే కేటాయించి రావాలంటే అవ్వదంటాం. తినేసాం, మంచిగా ఒక రౌండ్ తిరుగుతాం ఆఫీస్ చుట్టూ, కాసేపు అట్లా బయట తిరిగేసి మళ్ళీ ఆఫీస్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. మన వాళ్ళు ఓనం సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట. బయట పువ్వులతో ముగ్గులు వేస్తున్నారు. బయటికి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇప్పుడే స్టార్ట్ చేశారు అంతా. ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇది ఇంకా స్టార్టింగ్ అయ్యేసరికి పైప్ అండ్ రఫ్ ముగ్గులు వేస్తున్నారు. కాసేపు ఆగితే ఫుల్ వచ్చేస్తాయి. సెకండ్ వన్ ఇది అసలు 4 నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగా వేశారు. మీకు ఎలా అనిపించినాయి ఈ ఓనం ముగ్గులు? ఓనం పూకలం మలయాళంలో అంటారు అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా ఫోన్ పెట్టేసి లోపల పోదాంపా. టైం ఈరోజు 7:10. చాలా లేట్ అయిపోయింది. ఓనం సెలబ్రేషన్లు జరిగినాయి, బాగా జరిగినాయి. ఎందుకు ఈరోజు అంతా ఎగ్జాస్ట్గా అనిపిస్తుంది. చాలా తలకాయ నొప్పి కూడా ఉంది. తలకాయ నొప్పి చాలా ఉంది. హెడేక్ చాలా ఎక్కువగా ఉంది. రూమ్కి అయితే బయలుదేరుతాను పీజీకి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, మన వాళ్ళు నేషనల్ ఫెస్టివల్ ఇండిపెండెన్స్ డే జరుపుకోలేదు, కానీ లైక్ ఒక రీజనల్ ఫెస్టివల్ ఓనం జరుపుకుంటున్నారు. అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏంటో ఎవరి పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తాం. చాలా చీకటి పడిపోయింది కదా ఈరోజు. బాక్సు కడిగేసిన మనోడే మనకు సపోర్ట్ చేసేది. రూమ్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. నిన్న మన బట్టలు ఆరేసాను కదా పైన, వాటి పరిస్థితి ఏందో నాకు నిన్న ఆరేసాను, ఇంకా తెలీదు. పోయి చూసేసి ఆరినీళ్ళు చూసి వాన పడ్డది మళ్ళీ కూడా. ఆరుండు బట్ అసలు దాని పొజిషన్ ఏందో చూసి తీసుకొచ్చి కింద వేసేద్దాం. బట్టలు ఏం ఆరలా, అట్నే ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. వీటిని తీయాలా? నేనైతే ఆ బట్టలు తీయట్లేదు, ఆడనే వదిలేసి వెళ్తున్నాలే. రేపైనా ఎండ రాదా, రేపైనా ఆరిపోతాయి. కొంచెం ఫ్రీ అయ్యి కాసేపట్లో పార్క్ దాకపోతా. ఏదో మైండ్ అంతా ఖరాబ్గా ఉంది. కొంచెం మొహం మీద నీళ్ళు పోసుకొని పార్క్ అయితే బయలుదేరుతున్నా. పదండి, ఈ నైట్ పూట పార్కులో కాసేపు ప్రశాంతంగా గలబాక దూరంగా ఉందాం. వచ్చేసిన పార్క్కి ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని కాసేపు కూర్చుంటే అట్లా.
సరే మరి, నేను మీ తెలుసు కదా నోట్స్ మ్యాజిక్ దేర్ ఇస్ అ ఫైట్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ 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 బాయ్.